ధరణి పోర్టల్లో భారీ అక్రమాలు జరిగాయంటున్న తెలంగాణ ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతోంది. అక్రమాలు జరిగినట్టు రిపోర్ట్ అందటంతో విచారణకు ఆదేశించే ఆలోచనలో ఉంది. విజిలెన్స్ విచారణ లేదా సిట్ ఏర్పాటు చేయాలా అనేది డిసైడ్ చేయాల్సింది. అయితే ఈ వ్యవహారం ఓ రాజకీయ యుద్ధానికి దారితీసింది. ధరణినే అక్రమాల పుట్ట అని ప్రభుత్వం ఆరోపిస్తుంటే భూభారతితోనే వేల కోట్ల అవినీతి జరిగిందని ఎదురుదాడికి దిగింది బీఆర్ఎస్. అధికార విపక్షాల ఆరోపణలతో తెలంగాణలో భూకంపం పుట్టింది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారిక వర్గాలు అనుమానిస్తున్నాయి. కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అస్యూరెన్స్ సెంటర్తో చేయించిన ఆడిట్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా భూముల యాజమాన్య హక్కులు మారాలంటే యజమాని బయోమెట్రిక్, ఆధార్, మొబైల్ ఓటీపీ తప్పనిసరి. కానీ ధరణి పోర్టల్లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రత్యేక సాఫ్ట్వేర్ల సాయంతో భద్రతా వ్యవస్థలన్నింటినీ బైపాస్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అమ్మేవారు లేకుండానే ఓటీపీ, వేలుముద్రలు వంటివి ఏవీ లేకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారని విచారణలో తేలినట్లు సమాచారం. విదేశాల్లో ఉన్న భూ యజమానులకు కనీస సమాచారం లేకుండానే వారి పేర్లను మార్చేశారని, ఘోస్ట్ ఐడీలను అంటే నకిలీ ఐడీలను సృష్టించి లక్షల ఎకరాల రికార్డులను తారుమారు చేశారని ప్రభుత్వం చెబుతోంది. సాఫ్ట్వేర్లో టైం క్లాక్ మార్చి పాత తేదీలతో దొడ్డిదారిన అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ఆడిట్ నివేదికలో వెల్లడైంది. మొత్తం 8 లక్షల లావాదేవీలకు సంబంధించిన ఆడిట్ పూర్తి కాగా అందులో ప్రాథమికంగా 22,000 రిజిస్ట్రేషన్లలో తీవ్రమైన తేడాలు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. దాదాపు 10,000 ఎకరాలకు పైగా పట్టా, ప్రభుత్వ భూముల హక్కులు దారి మళ్లినట్లు విచారణాధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ అత్యంత సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై విజిలెన్స్ లేదా సిట్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు, సైబర్ క్రైమ్, ఐటీ, ఎన్ఐసి ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ బృందం రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాల్లో సీసీఎల్ఏ కార్యాలయానికి చెందిన 2 కీలక అధికారులతో పాటు వివిధ జిల్లాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లు, దళార్ల హస్తం ఉన్నట్లు విచారణ బృందం అనుమానిస్తోంది. అక్రమ లావాదేవీల డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ను సైబర్ నిపుణులు వెలికితీస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కూడా. బాధ్యులైన సిబ్బందికి పలు జిల్లాల కలెక్టర్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎన్నో అక్రమాలను గుర్తించింది ప్రభుత్వం. ప్రభుత్వ విచారణ ప్రకారం మేడ్చల్ జిల్లా రావెల్కోల్లో 4 పార్సిళ్లలో ఒక చోట 16 ఎకరాలు, మరో చోట 15.28 ఎకరాల విలువైన భూములు ఇతరుల పేర్లపైకి మారినట్లు అధికారులు గుర్తించారు. అలాగే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిధిలోని హాజీపూర్లో నిషేధిత జాబితాలో ఉండే 1.18 ఎకరాల అసైన్డ్ భూమిని కూడా యజమానికి తెలియకుండానే మార్చేశారు. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేటలోని కుక్కునూరుపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కమర్షియల్, విలువైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ దొడ్డిదారి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ధరణి అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెడితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూ రికార్డుల పోర్టల్ భూభారతిపై సంచలన ఆరోపణలు చేస్తోంది. భూభారతి ద్వారానే ప్రస్తుతం పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్ చేశారు. భూభారతి పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భూముల అక్రమ బదలాయింపుపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేయడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ధరణి పోర్టల్ భూభారతిగా మారిన తర్వాత పాత సాఫ్ట్వేర్ కొనసాగుతున్న సమయంలోనూ హక్కుల మార్పిడి జరిగిందని, దీనిపై నిష్పక్షపాత విచారణ జరగాలని ప్రతిపక్షం కోరుతోంది. మీరు తెలంగాణలో ఉండే ఈ 10,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను మీరు కైంకర్యం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు వీలైతే అన్ని అడ్డదారులు తొక్కుతా ఉన్నారు. స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, మీరు 2026లో కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, 2025లో జరిగినాయి, 2024లో జరిగినాయి. మళ్ళీ మీరు ఉల్టా మళ్ళీ ధరణి అని రాయిస్తున్నారు. మరి భూభారతిలో నా హయాంలో జరిగింది ఎందుకు రాయించట్లేదు శ్రీనివాసరెడ్డి గారు మీరు? ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి అక్రమాలపై క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతూ లూప్ హోల్స్ వెతికితీసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే, మరోవైపు కొత్తగా వచ్చిన భూభారతిలోనే 1,000 కోట్ల కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. మొత్తానికి తెలంగాణలో భూ రికార్డుల పోర్టల్స్ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.